ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీని షేక్ చేస్తున్నారు. పీకే టీడీపీకి పనిచేయాలని నిర్ణయించడంతో వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. మరోవైపు ఈ మ్యాటర్తో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాకతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఉండవల్లిలో సమావేశమైన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రాంతాల వారీగా అనుసరించాల్సిన ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. టీడీపీ జనసేన పొత్తును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మేనిఫెస్టోలోని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని తెలిసింది. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు పీకే. మరోవైపు 2019 ఎన్నికల తర్వాత తమకు దూరంగా ఉంటోన్న ప్రశాంత్ కిషోర్ సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి పనిచేయాలని నిర్ణయించడంపై వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. పీకేను బతిమలాడి పిలిపించుకున్నారన్నారు మంత్రి అంబటి. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పీకే వచ్చినా వైసీపీకి పోయేదేం లేదన్నారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇతర పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. సీఎం జగన్ 10 మంది పీకేలతో సమానమన్నారు మంత్రి మేరుగా. మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే 10 మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేశాను తత్వం ఉన్నటువంటి నాయకుడు. అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తూ ఉంటుంది తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. గతిలేక పీకేను ఆశ్రయించారని మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. మేము చీకొడితే బయటికి పోయినోడిని బతిమాలి తెచ్చుకుని గతి లేక పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదంటే కదా దీన్ని బట్టేది. మొన్న ఏం చెప్పారు 5 ఏళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి? చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీతో తమకేమీ సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. మరి చంద్రబాబు గారు పీకేని ఎందుకు కలిశారనేది చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి, కలిసిన ప్రశాంత్ కిషోర్ చెప్పాలి. దానిపై మేము వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో క్యాజువల్గా మీటింగ్ జరిగిందనే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో విన్నాను. అది దాని గురించి మేము పెద్దగా పరిశీలనలోకి తీసుకునేటువంటి అంశం కాదు. రాజకీయాల్లో అనేక మందిని కలుస్తుంటారు. మరి ఆలోచన ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎందుకు వారు కలిశారు అన్నది వారు తెలియజేస్తే బాగుంటుంది, కానీ దానిపైన మేము ప్రక్రియ తెలియచేయటం. 2016లో వైసీపీతో ఒప్పందం చేసుకున్న పీకే 2019 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన ఐపాక్ నుంచి కూడా బయటకొచ్చేసి కొన్నాళ్ల పాటు బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశంపై స్పందించిన ఐపాక్ తాము వైసీపీతో ఏడాదిగా పనిచేస్తున్నామని తెలిపింది.